సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. మనం వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది అండ్ కన్సిస్టెన్సీ అంతా పోతుంది అనమాట. సో టుడే ఐఎమ్ బ్యాక్ విత్ ఏ మంచి ప్రీమియం కార్. సో ఇది వోల్వో XC60 2021 మోడల్. సో దీని ముందు వర్షన్ తెలుసు అనమాట చాలామందికి. ఇట్స్ నాట్ ఎ ఫేస్ లిఫ్ట్, ఇట్స్ నెక్స్ట్ వర్షన్ ఆఫ్ ద ప్రీవియస్ వోల్వో. సో ఇదంతా ఒకే ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది, లైక్ V90 క్రాస్ కంట్రీ అండ్ ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ సేమ్ ప్లాట్ఫామ్. XC90 కానీ మొత్తం సేమ్ ప్లాట్ఫామ్లో రన్ అవుతుంది. బట్ XC90 అనేది 7 సీటర్ కార్ కాబట్టి కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట. సో ఈ కార్ సంగతి చూసుకున్నట్లయితే, దీని కీ సెటప్ చూసుకున్నట్లయితే ఇట్స్ ఏ వోల్వో. సో బటన్స్ అన్నీ మీకు సైడ్లో ప్లేస్ చేశారనమాట. సో ఓల్డ్ రిమోట్ ఇట్లా ఉండేది కాదు. సో దిస్ ఈజ్ సమ్ టు ఫైండ్, ఎప్పుడన్నా కార్ మిస్ అయినప్పుడు పార్కింగ్ లాట్స్లో ఫైండ్ అవుట్ చేసుకోవడానికి సైడ్ని ఇచ్చారు. అండ్ లాక్ అన్లాక్ బటన్ అండ్ బూట్ ఓపెన్ చేయడానికి ఇది ఎలక్ట్రానిక్ బూట్ అనమాట. సో ఈ జనరేషన్ వోల్వోస్ అనేవి చాలా బాగున్నాయి. సో దే లుక్ సమ్ మస్కులర్, చాలా బాగున్నాయి అనమాట. లేటెస్ట్ కార్స్ ఏమి అంత బాగాలేదు, బట్ ఈ వోల్వో బాగుంది. సో కమింగ్ టు దిస్ కార్, దీని ఇంజన్ చూసుకున్నట్లయితే, సో యాజ్ ఎ ప్రీమియం సెగ్మెంట్ ఆఫ్ దిస్ కార్స్ ఇది హైడ్రాలిక్ స్టడ్స్ ప్రొవైడ్ చేశారనమాట టు లిఫ్ట్ ద హుడ్. ఎందుకంటే వోల్వో బిల్డ్ క్వాలిటీ తెలిసిందే కదా, చాలా హెవీగా ఉంది హుడ్. సో ఆబ్వియస్లీ ప్రొవైడ్ చేయాల్సిందే. సో ఇది ఇన్లైన్ 4 సిలిండర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ అనమాట, వోల్వో డీజిల్ ఇంజన్. సో 6 సిలిండర్ అనేది వోల్వో తీసేసింది, అన్ని కార్స్లో తీసేసింది అనమాట. XC90 కూడా 6 సిలిండర్ రాదు. దీని ప్రీవియస్ వర్షన్స్కి 6 సిలిండర్ ఇచ్చారు, బట్ దీనికి లేదు. అండ్ దీని తర్వాత వర్షన్స్ అని ఆఫ్టర్ 2022 ఎవ్రీథింగ్ వాస్ వెంట్ ఇన్ టు పెట్రోల్. సో వోల్వో కంప్లీట్గా పెట్రోల్లోకి వెళ్ళిపోయింది. సో ఇన్సులేషన్ ప్రొవైడ్ చేశారు టు రెడ్యూస్ ద నాయిస్. అండ్ ఇక్కడ రేడియేటర్ అండ్ ట్విన్ టర్బోస్ ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే ఈ హెవీ కార్ని లాగాలి కాబట్టి మినిమం ట్విన్ టర్బోస్ కావాలన్నమాట. సో ఇక్కడ వర్టికల్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ వోల్వో టిపికల్ వోల్వో బ్యాడ్జింగ్. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ కెమెరా అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ హెడ్ లైట్ వాషర్స్, ఎవ్రీథింగ్. సో దిస్ కార్ ఈజ్ లోడెడ్ విత్ ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్. ఈ ప్రైస్ రేంజ్కి వర్త్ అనమాట ఈ ప్రైస్. అండ్ ఇక్కడ టోయింగ్ హుక్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్, బికాజ్ ఈ కార్లో మీరు కూర్చుంటే మీకు ఏం కనపడదు. సో అందుకే మీకు ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఫ్రంట్ రేడియేటర్స్ మీకు కావాలన్నప్పుడు కార్ బ్రీచ్ చేసుకుంటుంది. సో కమింగ్ టు ద సైడ్ స్పెక్. సో మీకు హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఇది Xenon LED హెడ్ ల్యాంప్స్తో రన్ అవుతుంది అనమాట. అండ్ మీకు ఫాగ్ లైట్స్ వచ్చేసి కింద ప్లేస్ చేశారు. సో మీకు ఈ కార్ ఎటువంటి ఆఫ్ రోడ్స్కైనా తీసుకెళ్ళొచ్చు, ఇలాంటి కొండలు కూడా ఎక్కించవచ్చు అనమాట. సో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ దిస్ కార్ బికాజ్ ఇట్ ఈస్ అన్ SUV. సో దీని సైడ్ స్పెక్ చూసుకున్నట్లయితే ఇది 468 సెంటీమీటర్స్ లెంత్తో వస్తుంది. అండ్ కమింగ్ టు ద టైర్ సైజ్, ఇది 235/55 R19 ఇంచ్ అలాయ్ వీల్ అనమాట, బికాజ్ ఇట్స్ 80 lakh rupees కార్. సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా డిస్క్ రౌటర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కలర్కి ఇట్లాంటి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారనమాట, క్రోమ్ ట్రీట్మెంట్. సో విచ్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ కమింగ్ టు ద హైట్, ఇది 165 సెంటీమీటర్స్ హైట్తో వస్తుంది. హైట్ కొంచెం తక్కువే, బట్ దిస్ కార్ లుక్స్ సెక్సీ. సో వీల్ బేస్ వచ్చేసి 286 సెంటీమీటర్స్ వీల్ బేస్తో వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా ఎక్కువ అనమాట, 223 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. అందుకని మీరు ఎటువంటి ఆఫ్ రోడింగ్ అయినా తీసుకెళ్ళచ్చు. ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ రోడింగ్ బికాజ్ ఇట్ ఈస్ అన్ ఆల్ వీల్ డ్రైవ్ కార్ అనమాట. అండ్ దీని కెమెరాస్, ఇట్ ఈస్ సరౌండెడ్ బై 360-degree కెమెరా. మీకు దీనికి 360-degree కెమెరా కూడా ఉందన్నమాట. సో మీకు ఇక్కడ కూడా కెమెరా ప్లేస్ చేశారు దీని కింద. అండ్ మీకు ఇక్కడ సైడ్లో సిగ్నల్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ దీనికి పానోరామిక్ సన్ రూఫ్ విత్ ఫుల్ ఓపెనింగ్ అవుతుందన్నమాట, హాఫ్ ఓపెన్ అవుతుంది సన్ రూఫ్. అండ్ మీకు రిక్వెస్ట్ సెన్సర్స్ ఆల్ 4 doors మీద ప్రొవైడ్ చేశారు. సో ఇట్లా ఇంతకు ముందులాగా ఫ్యాన్సీ బటన్స్ ఏమి ఇవ్వలేదు. సో నార్మల్గా సెన్సర్తో ఇచ్చేసారు అనమాట, రిక్వెస్ట్ సెన్సర్. సో కార్కి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఆల్ దీస్ కార్స్ విల్ హ్యావ్ రైట్ సైడ్ ఫ్యూయల్ ట్యాంక్, మన రెగ్యులర్ ఇండియన్ కార్స్ లాగా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇది 71 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఇట్ కెన్ గో అప్ టు అరౌండ్, మీకు డీసెంట్గా డ్రైవ్ చేస్తే 5 kilometers అట్లా వస్తుంది అనమాట మైలేజ్. అండ్ దీని రేర్ స్పెక్ చూసుకున్నట్లయితే 190 centimeters విడ్త్తో వస్తుంది. అండ్ దీని బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువ అనమాట. బూట్ స్పేస్ చూపిస్తా. సో ఇది ఎలక్ట్రానిక్ టైల్ గేట్తో వస్తుంది అనమాట. సో దీని బూట్ స్పేస్ వచ్చేసి 505 liters బూట్ కెపాసిటీతో వస్తుంది. బూట్ స్పేస్ ఇస్ హ్యూజ్ అనమాట. సో ఈజీగా ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్స్తో ప్రొవైడ్ చేశారు. అండ్ దీని స్పేర్ వీల్ చూసుకున్నట్లయితే, సో ఇట్లా ఓపెన్ చేస్తే స్పేర్ వీల్, నాట్ ఏ ఫుల్ సైజ్. అండ్ ఇది డిస్క్ వీల్ అనమాట. ఆబ్వియస్లీ పెద్ద కార్కి చిన్న స్పేర్ వీల్, రెగ్యులర్గా కొత్త కార్స్కి వచ్చేటట్టు. అండ్ మీకు ఇది ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఆఫ్టర్ ఎవ్రీథింగ్ మీరు ఇట్లా ఒక బటన్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇది నొక్కితే లాక్ అయిపోతుంది అనమాట. సో దీనికి వెనకమాల కూడా పార్కింగ్ సెన్సర్స్ అనేవి ప్లేస్ చేశారు. సో ఇది D5 ఆల్ వీల్ డ్రివెన్ అండ్ మెన్షన్ చేశారు. అండ్ ఇట్ సైడ్ XC60 బ్యాడ్జింగ్. అండ్ ఇక్కడ హ్యూజ్ వోల్వో
రిటర్న్, బట్ సింబల్ వేయలేదన్నమాట. అండ్ దీనికి బ్యాక్ వైపర్ ఇచ్చారు అండ్ వాషర్ కూడా ఇచ్చారు. మీకు దీనికి వాటర్ లెవెల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత క్లీన్ చేసుకోవచ్చు అనేది. అండ్ మీకు రేర్ కూడా మొత్తం ఎల్ఈడి సెటప్ ఇచ్చారు, యూ కెన్ సీ. సో ఇప్పుడు కార్ లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ మీకు ఇక్కడ స్పాయిలర్ ట్రీట్మెంట్ అండ్ మీకు వాటర్ అనేది ఇక్కడ నుంచి స్ప్రే అవుతుంది అనమాట, ఎడీ చేయడం. సో మీకు వెనకమాల కూడా ఏరోడైనమిక్స్ అంతా నీట్గా చేశారనమాట. సో చాలా బాగుంది. అండ్ ఇది టిపికల్ వోల్వో, లైక్ ప్రీవియస్ జనరేషన్ నుంచి వచ్చిన టైల్ గేట్ అనమాట. సో యూ కెన్ రికగ్నైజ్ వోల్వో బై ఇట్స్ టైల్ లైట్. సో షార్క్ ఫిన్ యాంటీనా ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు కార్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో కార్లో మొత్తం లెదర్ ట్రీట్మెంట్ ఇచ్చారనమాట. సీట్స్ అన్నీ లెదర్ ఉన్నాయి, విచ్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో కార్ డాష్బోర్డ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇలా ఉంది. సో అంత ప్రీమియం వర్టికల్, సో చాలా బాగుందన్నమాట, అంత వర్టికల్గా. సో ఇక్కడ మీకు రీడింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాట్ ఈస్ దిస్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఇదేంటో. సో మీకు మొత్తం డ్రైవర్కి అండ్ ప్యాసింజర్స్కి ఎవ్రీవేర్ 4 హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ లెదర్ ట్రీట్మెంట్, ట్యాన్ లెదర్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగుందన్నమాట, విచ్ లుక్స్ గుడ్ ఫర్ దిస్ కలర్. అండ్ మీకు ఏసీ వెంట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా అండ్ ఏసీ అడ్జస్ట్మెంట్స్ అండ్ లాక్ అన్లాక్ ఎవ్రీథింగ్. మీకు రేర్లో దీనికి హీటెడ్ సీట్స్ ఉన్నాయి, బట్ కూలింగ్ సీట్స్ అనేవి లేవు. అండ్ ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్. అండ్ మీకు ఫర్ యువర్ కంఫర్ట్ అండ్ లెగ్ రూమ్ స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మీకు ఇక్కడ జ్యువెల్ ట్రీట్మెంట్ ఇచ్చారు, క్రోమ్ ట్రీట్మెంట్, విచ్ లుక్స్ ప్రీమియం. అండ్ ఈ పెద్ద కార్స్ అన్నిట్లో మీకు ఆ ప్రీమియం లెదర్ స్మెల్ అనేది ఉంటుందన్నమాట, విచ్ ఇస్ సో గుడ్. అండ్ దీనికి పానోరామిక్ సన్ రూఫ్ వెనకమాల ఉంటుంది అండ్ ఫ్రంట్ హాఫ్ వరకు ఓపెన్ అవుతుంది అనమాట సన్ రూఫ్. అండ్ మీకు ఇక్కడ హ్యాండ్ రెస్ట్, ఇక్కడ సమ్ స్టోరేజ్ స్పేస్ విచ్ యూ కెన్ హైడ్ సంథింగ్. అండ్ ఇక్కడ కప్ హోల్డర్స్ ఇచ్చారు. అండ్ మీకు ఎక్కడి నుంచి కూడా మీరు బూట్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ స్టోరేజ్ బూట్. సో ఇక్కడ సీట్ బెల్ట్స్ ఇచ్చారు అండ్ చైల్డ్ మౌంటెడ్ సీట్ లాక్స్ ఇచ్చారు. సో యూ కెన్ ఫిట్ 2 children అరౌండ్ హియర్. సో చైల్డ్ మౌంటెడ్ సీట్స్ 2 ప్యాసింజర్ సీట్స్కి ఇచ్చారనమాట రేర్లో. సో ఇప్పుడు డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి చూద్దాం. సో రేర్ ఇంతే. అండ్ ఇక్కడ చిన్న వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ చిన్నవి ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు డ్రైవింగ్ సీట్లోకి వచ్చి చూద్దాం. సో యాజ్ యూ నో, ఇది ప్రీవియస్ జనరేషన్స్ వోల్వోక్ లాగా పుష్ బటన్ స్టార్ట్ అండ్ వేరే కార్స్ లాగా అట్లా ఉండదు అనమాట. సో దీనికి ఇట్లా ఒక డైమండ్ కట్ నాబ్ అనేది ప్లేస్ చేశారు. సో ఇట్లా తిప్పగానే కార్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్స్, డ్యూయల్ జోన్ క్లైమేటిక్ కంట్రోల్స్తో వస్తుంది. సో యూ కెన్ అడ్జస్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది స్క్రీన్. దీనికి ప్రీవియస్ వోల్వోస్ లాగా ఫిజికల్ బటన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్ట్రానికల్లీ మెయింటైన్ అండ్ అడ్జస్టెడ్. అండ్ దీనికి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా ఉంది. అండ్ దీనికి బోవర్స్ అండ్ విన్కెన్స్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ సో బ్యూటిఫుల్. మ్యూజిక్ క్వాలిటీ అయితే వోల్వోలో చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే స్పీడోమీటర్, ఆర్పిఎం మీటర్, గేర్ ఇండికేటర్ అండ్ ఇది సీట్ బెల్ట్ వార్నింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ రేంజ్ అన్న ప్రొవైడ్ చేశారు. అండ్ యూ కెన్ యాక్సెస్ దిస్, బట్ యూ కాంట్ చేంజ్ ద డిస్ప్లేస్ ఐ గెస్. సో దీనికి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ కూడా ప్రొవైడ్ చేశారనమాట, యూ కెన్ అడ్జస్ట్. అండ్ ఇక్కడ మీకు బూట్ యాక్సెస్ బటన్ ఇచ్చారు. మీరు 3 waysగా బూట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఫ్రమ్ బ్యాక్ అండ్ ఫ్రమ్ కీ అండ్ ఫ్రమ్ హియర్. సో 3 waysగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెమరీ ఫంక్షన్ సీట్స్ ఇచ్చారు. అండ్ దీనిలో మసాజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ ఒక బటన్ ఉంటుందన్నమాట, ఇది ఇక్కడ నొక్కగానే మీకు ఇక్కడ డ్రైవర్ సీట్ అండ్ ప్యాసింజర్ సీట్ చూపిస్తుంది. ఓన్లీ ఫ్రంట్ 2 సీట్స్కి ఉంది. అండ్ సో ఇది నొక్కితే మీకు ఏది కావాలంటే అది సెట్టింగ్స్ పెట్టేసుకొని యూ కెన్. అండ్ ఇక్కడ మీకు దిస్ ఇస్ వెంటిలేటెడ్ సీట్స్ అండ్ మీకు హీటెడ్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫ్రంట్ 2 సీట్స్కి వెంటిలేటెడ్ అండ్ కూలింగ్ ఆప్షన్ అంతా ప్రొవైడ్ చేశారనమాట. బట్ రేర్ సీట్స్కి ఓన్లీ హీటెడ్ ఆప్షన్. సో ఇక్కడ డ్రైవింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. సో ఇక్కడ మీరు నొక్కి డ్రైవింగ్ మోడ్స్ కూడా యూ క్యాన్ సెలెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఈకోలో పెట్టుకున్న, ఈకోలో మీకు మైలేజ్ ఈజీగా ఒక 10 to 12 దాకా వస్తుంది. అదే మీకు డైనమిక్లో పెడితే ఇట్ ఈస్ హై పర్ఫార్మెన్స్ మోడ్, లైక్ స్పోర్ట్ మోడ్ అనుకోవచ్చు అన్ని కార్స్లో. అండ్ దీనికి ఆటో డిమింగ్ రియర్ వ్యూ మిర్రర్ అంతా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి సీట్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ లైట్స్. సో ఇది మీకు సన్ రూఫ్, యూ కెన్ యాక్సెస్ సన్ రూఫ్ ఫ్రమ్ హియర్. అండ్ దీని సీట్ చూసుకున్నట్లయితే ఇదంతా ఆర్థోపెడిక్ సర్జన్స్ డిజైన్ చేసిందనమాట. సో చాలా బాగుంటుంది సీట్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫర్ లాంగ్ ట్రావెల్స్. సో చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీరు అంతా చూసుకోవచ్చు అనమాట. సో యూ కెన్ కనెక్ట్ యువర్ మొబైల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యూ కెన్ చెక్ 360 కెమెరా అండ్ ఎవ్రీథింగ్.
సో మీరంతా యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. లేన్ కీపింగ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అనమాట. ఆటో లైక్ డౌన్ హిల్ అసిస్ట్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ హియర్. సో మీకు రైట్ సైడ్లో ఉంటుంది. అండ్ దీని గ్లో బాక్స్ చూసుకున్నట్లయితే సో ఎనఫ్ ఉంది, యూ కెన్ కీప్ ఎనీథింగ్ దేర్. అండ్ ఇక్కడ మీకు ఇది క్లోజ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ డోంట్ నీడ్. అండ్ ఇక్కడ కూడా, అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ లైక్ 12 volts ఛార్జింగ్ సాకెట్ అండ్ సీక్రెట్ లైట్. అండ్ ఇది 8 speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుందన్నమాట. సో లేటెస్ట్ వాల్వోస్ అన్నిటికీ డైమండ్ గేర్ నాబ్ ఇచ్చారు, బట్ దిస్ ఈజ్ ద OG1. ఇది చాలా బాగుంటుంది అనమాట టు మూవ్ ఫిజికల్లీ. అండ్ మీకు ఇక్కడ సమ్ స్టోరేజ్ స్పేస్ విత్ USB పిన్ లైక్ దీనికి పెట్టుకోవడానికి పెన్ డ్రైవ్ అండ్ డిస్క్ కూడా ఇచ్చారు అనమాట ఇక్కడ. సో అండ్ సమ్ స్టోరేజ్. అండ్ దీనికి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఇది ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. సో మీకు ట్రాఫిక్లో యూజ్ అవుతుంది అనమాట. సో మీకు వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చారు. అండ్ AC వచ్చేసి ఇక్కడ నుంచే మీరు అంతా ఈ స్క్రీన్ నుంచే మీరు కంట్రోల్ చేసుకోవాలి. సో ఇవి AC వెంట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు దీని మ్యూజిక్ క్వాలిటీ విని చూద్దాం. దీని మ్యూజిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో దీని మ్యూజిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది యాజ్ యూ లిజన్. సో మ్యూజిక్ క్వాలిటీ అయితే అమేజింగ్ ఉంది. సో ఇంక మరి లేట్ ఎందుకు, కారు డిఫరెంట్గా మిడ్ నైట్ డ్రైవ్ చేసి చూద్దామా. సో నైట్ టైం డ్రైవ్ చేస్తే చాలా బాగుంటుంది. లెట్స్ ఎక్స్పీరియన్స్ దట్. సో లెట్స్ గెట్ డ్రైవింగ్. సో హే గైస్, సో మీకు వీడియో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా కనపడచ్చు కాజ్ ఐఎమ్ హోల్డింగ్ ద కెమెరా అండ్ డ్రైవింగ్. ఐ నో ఇట్స్ నాట్ సేఫ్, బట్ నేను డ్రైవ్ చేసేది చాలా ఎంటీ రోడ్స్లో అనమాట. సో బేసికల్లీ ఎందుకంటే ఈ వోల్వోకి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అనేవి ఉండదు, లైక్ కెమెరా పెట్టుకోవడానికి మౌంట్ అనేది ఎక్కడ కనపడలేదు అనమాట. సో ఐ హ్యావ్ టు హోల్డ్ ద పాయింట్. సో దిస్ ఈస్ ద హార్న్ బై వోల్వో. అండ్ దీనిలో చాలా సౌండ్ డ్యాంపింగ్ అనేది జరిగిందనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా ఉంటుంది దిస్ ప్రీమియం కార్స్ అన్నింటిలో. అండ్ ది ప్రీమియం ఫీల్ ఇన్ దిస్ కార్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇంజిన్ సౌండ్ అనేది కంపారిటివ్లీ టు ప్రీవియస్ కార్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ స్టిల్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది వీలైనంత వరకు చేశారు. సో కమింగ్ టు దిస్ ఇంజన్, ఇది 2 liter ఇంజన్ అనమాట. సో 235 horsepower అండ్ 480 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. టార్క్ అనేది చాలా ఎక్కువ అనమాట. టార్క్ బ్యాండ్ చాలా ఎక్కువ ఈ కార్కి, కాజ్ ఇది చాలా హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి ఆ మాత్రం టార్క్ ఎక్కిపోతే ఆ పుల్ అనేది ఉందన్నమాట. సో బేసికల్లీ దీన్ని లైక్ దీని పుల్ వచ్చేసి చాలా బాగుంటుంది. 6 cylinder ఇంజన్లా ఉంటుంది అనమాట. సో వీ నెవర్ మిస్ దట్ 6 cylinder ఇంజన్ ఇన్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ కార్స్. సో ఈ కార్ అనేది ఆల్ వీల్ డ్రివెన్, నాట్ ఎనీ ఫ్రంట్ వీల్ ఆర్ రేర్ వీల్ డ్రివెన్. ఇది ఆల్ వీల్ డ్రివెన్ అనమాట. అండ్ దీని సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఎయిర్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది. బట్ మెయింటైనింగ్ దిస్ కార్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. సో చాలా హెవీ షిట్ అనమాట మెయింటైనింగ్ దిస్ కార్. చాలా ఇబ్బంది అయిపోతుంది. సో కమింగ్ టు ద సేఫ్టీ, వోల్వో ఈజ్ ఆల్ అబౌట్ సేఫ్టీ. సో అందరికి తెలిసినట్టే వోల్వో ఈజ్ ఆల్ అబౌట్ సేఫ్టీ అనమాట. సో బేసికల్లీ వోల్వోని మించింది లేదు సేఫ్టీలో. సో ఈ కార్ అనేది సేఫ్టీ రేటింగ్ గురించి మాట్లాడాలంటే సో ఏ కారు పనికిరాదు అనమాట బేసికల్లీ సేఫ్టీ రేటింగ్లో. దీనికి 5 star సేఫ్టీ రేటింగ్ ఉంది. 5 star కాదు, 10 star ఇచ్చినా తక్కువే. ఎందుకంటే మనం వోల్వో వేసుకొని గుద్దితే మనకి ప్రాబ్లం కాదు, గుద్దిన వాళ్ళకి ప్రాబ్లం అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ అనదర్ కార్ ఇట్ విల్ స్మాష్ లైక్ దట్. సో 5 star సేఫ్టీ రేటింగ్ అండ్ 360-degree కెమెరా అండ్ 6 airbags, ఎవ్రీథింగ్ ఫీచర్ లోడెడ్ కార్ అనమాట. అండ్ దీనికి ఆటో పార్కింగ్ బ్రేక్ ఉంది, లైక్ ADAS Level 2. నేను చెప్పినట్లే ADAS Level 2 కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎవ్రీథింగ్ అంతా కార్ అంతా మీ చేతుల్లో ఉంటుంది అనమాట. యూ కెన్ ప్లే విత్ ఇట్ అండ్ దోస్ ఎలక్ట్రానిక్స్ విల్ సేవ్ యూ. అలా అని చెప్పి ఆడుకోకూడదు కంప్లీట్గా. సో యూ హ్యావ్ టు రైడ్ ఇట్ సేఫ్లీ. అండ్ మీకు ఎటువంటి బ్యాడ్ రోడ్స్లో కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ అ వోల్వో. ఎటువంటి బ్యాడ్ రోడ్స్లో అయినా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ కాబట్టి చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో దిస్ కార్ ఈజ్ ఆల్ అబౌట్ ఫీచర్ లోడెడ్. సో ఈ కార్ ఎలా ఉందో, లైక్ వీడియో ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో
ఇఫ్ ఎనీబడి వాంట్ పర్చేస్ వోల్వో, యూ కెన్ అబ్సల్యూట్లీ గో ఫర్ ఇట్. ఎందుకంటే సేఫ్టీ రేటింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ సూపర్ ఉంటుంది అనమాట. ప్రీమియం బ్రాండ్లో చాలామంది వోల్వోని పెద్ద చూడరు అనమాట. బట్ దిస్ కార్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టికాలిటీ. మీకు కార్నరింగ్ హెడ్ ల్యాంప్స్ అంతా ఇచ్చారనమాట. కార్నరింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. మీకు టర్నింగ్ చేస్తే మీకు లైట్స్ దాని అంతటా అదే ఫాలో అవుతుంది, కార్నరింగ్ ల్యాంప్స్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ కార్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టికాలిటీ. సో ఇఫ్ యూ వాంట్ పర్చేస్ ఎ వోల్వో, అబ్సల్యూట్లీ యూ కెన్ గో ఫర్ ఇట్. వెనక్కి తిరిగి ఆలోచించాల్సిన పని కూడా ఉండదు అనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యు విత్ అనదర్ కార్. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇలాంటి కార్స్ ఇంకెన్నో తీసుకొస్తాను. సో యా, స్టే ట్యూన్డ్.